పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మాజీ కార్పొరేటర్ సీరం ఉమామహేశ్వరి 58వ వార్డు టీపీ అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ పోతాబత్తుల శ్రీనివాసరావులు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం వార్డు పరిధి శ్రీనివాసనగర్లో వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ డి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకలలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కనీసం 2 మొక్కలు చొప్పున నాటి వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకుని తద్వారా కాలుష్యభూతాన్ని తరిమికొట్టాలన్నారు. అలాగే పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ వినియోగానికి ప్రజలంతా స్వస్తి పలికి వాటికి ప్రత్యామ్నాయంగా గుడ్డ, నార సంచులను వాడాలన్నారు. అనంతరం శ్రీహరిపురం పురవీధులలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ డి రవికుమార్తో పాటు సచివాలయ శానిటరీ సెక్రటరీలు, మేస్త్రీలు, స్థానిక నాయకులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మాజీ కార్పొరేటర్ సీరం ఉమామహేశ్వరి 58వ వార్డు టీపీ అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ పోతాబత్తుల శ్రీనివాసరావులు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం వార్డు పరిధి శ్రీనివాసనగర్లో వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ డి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకలలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కనీసం 2 మొక్కలు చొప్పున నాటి వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకుని తద్వారా కాలుష్యభూతాన్ని తరిమికొట్టాలన్నారు. అలాగే పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ వినియోగానికి ప్రజలంతా స్వస్తి పలికి వాటికి ప్రత్యామ్నాయంగా గుడ్డ, నార సంచులను వాడాలన్నారు. అనంతరం శ్రీహరిపురం పురవీధులలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ డి రవికుమార్తో పాటు సచివాలయ శానిటరీ సెక్రటరీలు, మేస్త్రీలు, స్థానిక నాయకులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన పారిశ్రామిక ప్రాంతం 58వ వార్డులో జీవీఎంసీ వారి ఆధ్వర్యంలో పర్యావరణ కాపాడుతున్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన వార్డు ప్రధాన కార్యదర్శి మరియు మాజీ కార్పొరేటర్ మరియు వార్డు నాయకులు, బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జెస్, మహిళలు చాలా ఎత్తున పాల్గొన్నారు. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ప్రకృతిని కాపాడాలి, సస్యామలంగా ఉండాలి, చల్లని గాలిని పీల్చాలంటే చెట్లు అనేది చాలా అవసరం. ఆ చెట్ల కోసం ప్రతి ఒక్కరూ కూడా తన వంతుగా మనం ఉన్న ప్రాంతంలో ఒక్కొక్కరు ఒక మొక్క నాటితే పర్యావరణాన్ని కాపాడే విధంగా మనం ఉంటాం. చెట్ల వల్ల పూలు పూస్తాయి, పళ్ళు కాస్తాయి. వృక్షం వలన మనకి ఔషధం కూడా వస్తుంది. మనిషి జీవనానికి చాలా అవసరమైనటువంటి వృక్షాన్ని కాపాడే విధంగా ప్రజలందరూ తోడ్పడాలని చెప్పి ఈ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మరి ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశాం. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి పర్యావరణ కాపాడని చెప్పి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుతానని ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ ఒక్కసారి ఉపయోగించి పడవేసే ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వాములవుతానని వస్తువులు గుర్తించి అవగాహన పెంచుతానని వనాలను నరకనివ్వనని నిలువుగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి స్వచ్ఛ హరితాంధ్రగా తీర్చిదిద్దేందుకు
కృషి చేస్తానని